మార్కు సువార్త 8వ అధ్యాయము 24వ వచనము నుండి 8వ అధ్యాయము 33వ వచనము వరకు. వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరు చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయ్యతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగెను. అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడుగగా పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయనను గద్దింపసాగెను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. మార్క్ చాప్టర్ 8 24 to chapter 8 33. And he looked up and said, I see men, but they look like trees walking. Then Jesus laid his hands on his eyes again. And he opened his eyes. His sight was restored. And he saw everything clearly.
saw everything clearly. And he sent him to his home, saying, Do not even enter the village. And Jesus went on with his disciples to the villages of Caesarea Philippi, and on the way he asked his disciples, Who do people say that I am? And they told him, John the Baptist. And others say, Elijah. And others, one of the prophets. And he asked them, But who do you say that I am? Peter answered him, You are the Christ. And he strictly charged them to tell no one about him. And he began to teach them that the Son of Man must suffer many things and be rejected by the elders and the chief priests and the scribes and be killed. And after 3 days rise again. And he said this plainly, and Peter took him aside and began to rebuke him. But turning and seeing his disciples, he rebuked Peter and said, Get behind me, Satan, for you are not setting your mind on the things of God, but on the things of man.